పని అయితే చేయడం బువ్వ కావాలన్నట కూర లేదు బువ్వ లేదు ఇలా కాచి నేను వేసుకుంటే తింటాను. జీతం టయానికి అయితే ఇయ్యది ముసలిది. డైర్ల పిల్లల డైర్ల కానివాడు కూడా ఉతికించుకుంటాను. ఇంత అన్నం కూడా పెడతలేదు గీస. అన్నం కూడా టైంకి పెడతలేదు నీట్గా. ఎన్ని బట్టలు పానం పోతుంది. ఇల్లుడు చూడాయి, ఆకులుడు చూడాయి, ఎన్ని పనులు చేయలేక నా పానం పోతుంది. ముసలి కూరతో దంచుతాను. అబ్బా ఆకలి కూడా బాగా అవుతుంది. నేను అచ్చుడేందుకు బాగా నవ్వుతాను. ఆకలి అవుతుంది. పనులు అన్నీ చేసిన తొందర తిని నాకు ఇది వేసుకుందా. మరి అయిపోయింది పొద్దు పొద్దున్న గింత ఎంత గింత ముద్ద పెట్టుకొని తింటాం. మరి పనునికి ఇంత పెట్టవా? పనుడు అందలేదంటే ఇల్లు ఉడవాలి, ఆకిలు ఉడవాలి, అగ్గి చేయాలి. ఇంత పని చేసుకుంటూనే ఉన్నా. ఆ బర్ల పేడ తీసుకుంటున్నా, అన్ని చేసుకుంటున్నా. గట్టి అంటారు పని చేసుకుంటాను, పని చేయకుండా మరి బువ్వకాన్నే ఉంటాను. చెప్పు సగం పానం ఆకలికి పోతాంది. టైం దగ్గర 12 అవుతుంది. ఉడుకుడుకు బువ్వే కదా ఉండదా చెప్పు. ఇప్పుడు ఇదేం కూర? టమాటా చారు. నాకు ఇష్టమైన టమాటా చారు గింతంతా చేసుకోని తిను. గంత బువ్వే నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? చూడు ఆ గంజులు ఉన్నదంతా ఈయనకి పెట్టబడుతుందని నువ్వు వేసుకొని తిన్నట్టు. బాగా చెప్పేది 6 గంటలకు వచ్చి ఇల్లుడు చూడు బోల్దోముడు. నువ్వు నైట్ తిన్న బువ్వ గంజలు అన్ని తోముడు, బట్టలు ఉతుకుడు, మీ పిల్లల బట్టలు అన్ని ఉతుకుతాను. ఆకులు చూడు అక్కడ దండాన అవన్నీ ఏంది ఇప్పుడు ఉల్లారేసేస్తాను. కాదు ఇంత బువ్వ ఎక్కువ అంటే అన్ని చేపించుకోగానే సరిపోదు. పైసలు ఇచ్చుకుంటేనే మళ్ళీ చేస్తాడు పని. టైంకి ఇంత బువ్వ పెట్టినా కానీ మంచిది. ఇక నేను నీ పనికి రాను. నువ్వు పోయిన నెల జీతం డబ్బులు ఇచ్చిస్తాను. ఆడేవాడు పుట్టకందో నీ దగ్గర పని దోరిండు. నా ఉసురు పంచుకుంటాను. నీ సంగతి చూస్తా కానీ ఎందుకు ఇయ్యవు? బాగా టెంపర్ చేస్తాను. పని చేసే కొద్ది జీతం బాగా కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి. పని చెప్తేనేమో ఎంత ఉంటుంది.